ఇవాళ మన స్టూడియోలోకి మా వైస్ ప్రెసిడెంట్, అలాగే ప్రొడ్యూసర్, యాక్టర్, ఇంకా చెప్పాలంటే ఆయన ఎన్నో ఇది చేయలేదు అనుకోకుండా చాలా చాలా మంచి పనులు కూడా చేశారు. ఆయన ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆయన మరెవరో కాదు, మాదాల రవి గారు. ఆయన మాటల్లోనే సినీ ఇండస్ట్రీ గురించి, అలాగే ఆయన సినీ ప్రయాణం గురించి కావచ్చు, సినీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు ఇచ్చారు. వాటన్నిటిని గురించి ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు సినీ ఇండస్ట్రీలోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? అలాగే మీరు చిన్న వయసులోనే మీరు మూవీస్‌లో ఎంటర్ అయ్యారని మాకు తెలుసు. అవి ఏ మూవీస్? ఎలా ఉన్నాయి? చిన్న వయసులోనే మా నాన్నగారు మాదాల రంగారావు గారు మీకు తెలిసిందే. ఈజ్ ఎ రెవల్యూషనరీ విప్లవ నటుడు, విప్లవ నిర్మాత. ఆల్ గొప్ప చిత్రాలు నిర్మించి ఆయన హీరోగా నటించిన యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం. అంటే ఆ రోజుల్లో దే వర్ ఆల్ ట్రెండ్ సెట్టింగ్ మూవీస్. అంటే 200-300 రోజులు ఆడి హౌస్ఫుల్స్లో జనం అంతా ఒక వరవడిని సృష్టించిన సినిమాలు. సో లక్కీగా మా నాన్నగారు నిర్మించిన చిత్రాల్లో ఎర్రమల్లెలు చిత్రంలో బాగా పాపులర్ అయ్యింది. ఎర్రమల్లెలు చిత్రంలో బాలనటు మా నాన్నగారు నిర్మించిన చిత్రాల్లో బాలనటుడుగా నటించిన 2 బాగా రికగ్నైజ్ అయింది ఆ రోజుల్లోనే. వాజ్ ఎర్రమల్లెలు సినిమాలో నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో అనే సాంగ్. అంటే ఇట్స్ ఏ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, అది హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్. అందులో ఆ సాంగ్ నేనే చేయటం జరిగింది. ఆ సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది సార్. అవును, అంటే చూసినట్లయితే రీల్స్‌లో అవ్వచ్చు, ఆ సాంగ్ కొంతమంది రీల్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ ఇంకా సెట్ చేస్తున్న సాంగ్. అవునమ్మా, అది ఆల్మోస్ట్ నేను ఐ థింక్ 7th స్టాండర్డ్ అది ఉన్నప్పుడు చేసిన సాంగ్. ఒక 100 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉత్తమ 100 పాటల్లో, 100 ఏళ్ల సినీ రంగ చరిత్రలో ఉత్తమ 100 పాటల్లో అదొక ఆ సాంగ్ ఒకటిగా ఐ థింక్ 40th అయితే అఫీషియలీ నేషనల్ ఆర్కైవ్స్లో ఉత్తమ. ఆ రోజుల్లోనే ఆ సాంగ్ వస్తుంది అంటే థియేటర్లో సినిమా అయిపోయేసరికి అప్పట్లో ఒక ఇది ఉండేది, మీకు తెలిసిందే, చిల్లర వేసేవాళ్ళు. ఈ సాంగ్కి 20 గోతాలు 30 గోతాలు చిల్లర పడింది ప్రతి థియేటర్లో అని. అండ్ ఇట్ వాస్ టాప్ ఇన్ ది లిస్ట్ ఫర్ ఆల్మోస్ట్ దాదాపు ఒక 20 ఏళ్ళు ఇట్ వాజ్ ఆన్ టాప్ ఇన్ ద లిస్ట్. అది మళ్ళీ మీరు అనుకున్నట్టు అది ఏమీ 10 రోజులు తీసిన సాంగ్ కాదు. ఇది మార్నింగ్ మొదలుపెట్టి సాయంత్రానికి సాంగ్ అయిపోయింది. ఓన్లీ కొన్ని అవర్స్లోనే అయిపోయింది. మార్నింగ్ అరౌండ్ 7:30కి సాంగ్ స్టార్ట్ అయింది, 5 o'clock సాంగ్ అయిపోయింది. అండ్ ఆ సాంగ్కి డ్యాన్స్ మాస్టర్ కానీ ఇలా హంగులు ఏమీ లేవు. ఆ సాంగ్ ఏమి లేకుండా అది న్యాచురల్గా ఆల్మోస్ట్ ఆ సాంగ్కి ఉన్న డైరెక్టర్స్ ఇవాళ పెద్ద పెద్ద డైరెక్టర్స్. అంటే మా నాన్నగారు మాదాల రంగారావు గారితో పాటు ధవళసత్యం గారు, టి కృష్ణ గారు, బి గోపాల్ గారు ఇవాళ ఎంతో మహామహులు. అప్పుడు అందరూ చూసేవాళ్ళు కదా మా నాన్నగారి సినిమా అప్పుడు యాజ్ డైరెక్ట్. సో ఇది ఒక కామన్ మ్యాన్ని రిప్రజెంట్, ఒక పిల్లోడు ఆ సాంగ్ పాడింది కూడా. లైక్ మా నాన్నగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మంచి ఫ్రెండ్స్. ఒకరోజు ఎస్పి శైలజ గారు ఏం చేస్తున్నారంటే ఏదో మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. వాళ్ళ మధ్య సంభాషణలో ఇప్పటికిప్పుడు పిలవండి ఒక పాట పాడాలి అని ఎస్పి శైలజ గారు ఆల్మోస్ట్ ఫస్ట్ సాంగ్ అనుకుంటా ఇది చేత పాడించారు. ఆ పాటకి వారికి ఫస్ట్ సాంగ్కి నంది అవార్డు వచ్చింది. గ్రేట్ సార్. ఉత్తమ సాంగ్ ఇది రాసింది పైగా రైటరు ప్రజానాట్య మండలిలో ఒక రైటర్ ప్రభు గారని. ఆయన రాసిన ఏకైక పాట ఇదే. ఆయన రాసిన ఏకైక పాట ఇది. నంది అవార్డు గెలుచుకుంది, సింగర్కి వచ్చింది. అండ్ ఆ ఫిలిం కూడా ఆ రోజుల్లో ఎర్రమల్లెలు సినిమా అంటే ఓ 300 రోజులు రిలీజ్ అయిన అన్ని థియేటర్లో ఆడింది. ఫస్ట్ టైం ఇండస్ట్రీలో అంటే సినిమాకి ఎద్దుల బళ్ళు కట్టుకొని విలేజెస్ నుంచి ట్రాక్టర్లలో, లారీల్లో జనం, కార్మిక కర్షకులు లారీల్లో ట్రాక్టర్లో వెళ్ళి సంబరాలుగా సినిమా చూసిన ఒక ఆ రోజుకి మాత్రం అది ట్రెండ్ సెట్టింగ్ మూవీ. అంటే అంత పెద్ద హిట్ బహుశా ఆ రోజులో ఇండస్ట్రీకి. ఇట్స్ ఎ హ్యూజ్ హిట్. 300 days ఆడింది. ప్రతి సాంగ్ నా ఒక్క నాంపల్లి అనే కాదు, అందులో అన్ని సాంగ్స్ సూపర్ హిట్. మేడే సాంగ్ కానివ్వండి,
అన్యాయం, అక్రమాలు, దోపిడీలు, దురంతాలు ఎన్నేళ్లని నిలదీసినది ఈరోజు, అనగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా కదిలించినది ఈరోజు, రగిలించినది ఈరోజు. మేడే సాంగ్ అని అండి. అలాగే మా ఫాదర్ది ఓ లగజిగ లంబాడెల్లప జనకరే తకిట తక తాళం ఎత్తు తిరగబడరా అన్న, ఇలా ప్రతి అన్ని సూపర్ హిట్. తర్వాత స్వరాజ్యం సినిమాలో కూడా నేను ఒక ఆ రోజుల్లో స్లమ్ డాగ్ మిలియనర్ లాంటి క్యారెక్టర్ ఓటేసి బాగా సక్సెస్ఫుల్ అయింది. సో లేటర్ యాజ్ యూ నో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ నేను స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని. రెగ్యులర్గా ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ బాగుండేది. సో ఐ వెంట్ అబ్రాడ్ ఫర్ MD. ఐఎమ్ ఏ డాక్టర్, MD ఇంటర్నల్ మెడిసిన్, DM గ్యాస్ట్రోఎంట్రాలజీ. నేను అబ్రాడ్ వెళ్ళటం ఒక దాదాపు నాది MD-DM అవ్వటం. అలాగే నేను ఫార్మస్యూటికల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అవ్వటం. అండ్ అప్పట్లో యూరోప్లో ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీస్ మందులు ఉండేది. సో అవర్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ వేర్, మన మందులు చాలా గ్రేట్, అంటే క్వాలిటీ కానీ స్టాండర్డ్స్ కానీ. సో అక్కడ మల్టీనేషనల్స్ యూస్ టు సెల్ ఎట్ హై ప్రైజెస్. ఒక సిప్రోఫ్లాక్సిన్ ఉందనుకోండి $7 అమ్మేవాళ్ళు. మన ఇండియా టాప్ డాక్టర్ రెడ్డీస్, నాట్కో, సిప్లా, కడిలా, రాన్బ్యాక్సీ వాళ్ళు $1 అమ్మగలిగేవాళ్ళు. సో వి రిజిస్టర్డ్ దోస్ ప్రోడక్ట్స్. అండ్ మల్టీనేషనల్స్ని కొట్టే విధంగా మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ప్రోడక్ట్స్ని ఐ యూస్ టు డిస్ట్రిబ్యూట్. సో ది మ్యాన్ హూ చేంజ్ ది ఫార్మా బిజినెస్ అక్కడ ఇన్ CIS కంట్రీస్ అని అప్పట్లో పేరు కూడా, న్యూస్ పేపర్స్ అన్నీ కూడా చేసినాయి. సో ఇలా డైవర్సిఫైడ్ వర్క్. అట్ 2002లో మళ్ళీ ఇండియా వచ్చాను. అంటే మా ఫాదర్ మీకు తెలిసిందే, గొప్ప చిత్రాలు తీశారు, మా ట్రెండ్ సెట్టింగ్ మూవీస్, సూపర్ హిట్ మూవీస్. సో ఆయన 89 లాస్ట్, ఎర్రమట్టి సినిమా వాజ్ లాస్ట్. సో ఎర్రమట్టి 89 నుంచి మళ్ళీ నేను వచ్చే వరకు సినిమా మధ్యలో ఆయన బయట సినిమా ఒకటి చేశారు, కానీ ఇది ఎర్ర సూర్యుడు ఎర్రపౌరాలని మా ఓన్ది రాలేదు. సో నేను 2004లో దెన్ ఐ స్టార్టెడ్ భారత్ ప్రొడక్షన్స్ అని నా బ్యానర్ని స్టార్ట్ చేసి, మాకు ఆల్రెడీ ఓన్ బ్యానర్ మా నాన్నగారిది నవతరం పిక్చర్స్ ఉంది. నవతరం పిక్చర్స్లో ఆయన చాలా గొప్ప చిత్రాలు తీశారు. సో నేను ఫస్టే అంత కళాఖండాలు గొప్ప చిత్రాలు తీసిన బ్యానర్లో నేను ఇప్పుడే రెడీ కాదు తీయటం అని భారత్ ప్రొడక్షన్స్ అని నా బ్యానర్లో నేను సైతం అనే సినిమాతో నేను హీరోగా ఎంట్రీ ఇవ్వటం జరిగింది. అలాగే మా నాన్నగారు కూడా అందులో ఆఫ్టర్ లాంగ్ టైం అందులో ఒక ప్రత్యేక పాత్ర, చాలా గొప్ప పాత్ర చేశారు. బహుశా మా నాన్నగారిది లాస్ట్ మూవీ నేను సైతం మూవీయే. మీ నాన్నగారు లాస్ట్ మూవీ కూడా మీతోనే చేశారంటే ఇది చాలా మంచి విషయం. తర్వాత అంటే ఆఫ్టర్ దట్ ఆయన హెల్త్ గ్రౌండ్స్లో హీ వాజ్ సిక్ ఫర్ అనదర్ 4 years. తర్వాత డిఫరెంట్ మల్టీ ఆర్గన్ ఫెయిలియర్, లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్తో చనిపోవటం జరిగింది. సో ఆఫ్టర్ నేను సైతం నేను ఈవెన్ లాట్ ఆఫ్ మూవీస్ హీరోగా చేశాను, ఒక 8-9 మూవీస్. ఇలా మాయలు వెల్పు అని ఒక పీపుల్స్ డాక్టరు, భక్తురాలైన ఒక వైఫ్, అంటే దేవుడి పైన నమ్మకాలు అన్నీ భక్తి ఉన్న వైఫ్, పీపుల్స్ డాక్టరు, ప్రోగ్రెసివ్, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉండే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందో అలాంటి సినిమాలు చేశాను. దెన్ బ్రోకర్ 2 చేశాను. పంచముఖిలో ఒక 5 హీరోస్, ఆర్యన్ రాజేష్ గారు, అల్లరి మన సుమన్ గారు, కృష్ణుడు, ఇలా మల్టిపుల్ హీరోస్. నాది 5 కథలు, నేను 5 కథల్లో ఉండే హీరో క్యారెక్టర్. అలా డిఫరెంట్ మూవీస్ చేశాను, కానీ ఏ సూపర్ హిట్ అనేది లేదు. ఓకే, నార్మల్ మూవీస్. అండ్ ఐఎమ్ అగైన్ ప్లానింగ్ మై మూవీ ఫ్రమ్ ఈసారి నవతరం పిక్చర్స్ మా నాన్నగారు బ్యానర్లో ఆయన మరణించేటప్పుడు చెప్పారు మన బ్యానర్ కంటిన్యూ అవ్వాలని. సో అందులో అగైన్ ఐ విల్ బి ప్రొడ్యూసింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇయర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే సార్ మీ ప్రొఫెషనల్ లైఫ్ డాక్టర్ అన్నారు కదా, డాక్టర్ లైఫ్ ఎలా ఉంది, లేదా యాక్టర్ అయిన తర్వాత ఎలా ఉంది?
డాక్టర్ లైఫ్ లోకి దీనికి ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ మా మా ఆలోచనలు ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ వామపక్ష భావజాలం ఉన్న నేను ఐఎమ్ సిపిఐ సిపిఎం బోత్ ది స్టేట్స్కి ప్రచార కార్యకర్తగా ఐఎమ్ లైక్ సో మాకు ఏంటంటే మా నాన్నగారి కోరిక కూడా ఏంటంటే ప్రజా వైద్యుడు మీకు తెలిసిందే ప్రజా వైద్యశాలలు ఉంటాయి టోటలీ లాట్ ఆఫ్ మీరు నెల్లూరులో కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారిది ప్రజా వైద్యశాలని ది ట్రీట్ ఫ్రీలీ ఇలా అన్ని చోట్ల జరుగుతాయి. సో హెల్త్ అనేది ఒక వ్యాపారంగా కాదు. నేను కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేశాను యాజ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. నాకు ఆ విధానం నుంచి నా థియరీ ఏంటంటే నేను చదువుకున్న దేశంలో హెల్త్ అనేది అక్కడ ఎంపీ ఎమ్మెల్యే సీఎం పిఎం అయినా కామన్ మ్యాన్కైనా ఒకటే రకమైన ట్రీట్మెంట్, అంత హై రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. హెల్త్ అనేది ఫ్రీ. ఈవెన్ అక్కడ కమ్యూనిజం పోయి క్యాపిటలిజం వచ్చినా కూడా హెల్త్ కేర్ మాత్రం ఫ్రీగానే ఉంచారు. ఇలా లాట్ ఆఫ్ కంట్రీస్. సో వాట్ ఐ ఫీల్ వచ్చిన తర్వాత నేను ఫీల్ అయింది ఏంటంటే నేను ఈ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేయటం కాదు, కామన్ మ్యాన్ అనే వాళ్ళకి బేసిక్ హెల్త్ అనేది చాలా బేసిక్ రిక్వైర్మెంట్. ఈ హెల్త్ కోసం ఎవరు వెళ్ళిపోయి డబ్బులు లేక ఇబ్బంది పడకూడదు. హెల్త్ అనేది ద బేసిక్ నీడ్. ఫుడ్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బేసిక్ నీడ్ ఆఫ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందాలి, ఎవరు దీనికోసం ఇబ్బంది పడకూడదని దెన్ ఐ సీ ఫ్రీలీ. కొన్ని వేల మందిని ఫ్రీగానే చూస్తాను. అండ్ ఐ డూ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్ ఆల్ ఓవర్ ది స్టేట్. ఆల్ ఓవర్ ది స్టేట్ అనేక ఎన్జిఓస్లో చేస్తుంటే నేను పాల్గొంటాను. బోత్ ది స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర. అండ్ పాల్గొనటమే కాదు, ఇప్పుడు నా దగ్గరికి ఆల్మోస్ట్ వర్కర్స్ అందరూ ఇదే కమ్ రెగ్యులర్లీ. మా బస్తీలో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు, వర్కర్స్ వస్తారు, ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ వస్తారు. లైక్ ఎవ్రీ వీకెండ్ సాటర్డే సండే ఐ డూ లాట్ ఆఫ్ హెల్త్ క్యాంప్స్. ఎట్ ఏ స్టేజ్ ఒకేసారి 1000 మందిని చూసేయి, 2000, ఒకసారి అయితే నిజామాబాద్లో 5000 మందిని ట్రైబల్స్ని కూడా చేసాం. ఈవెన్ ఇన్ మా కూడా మీరు మెయిన్ మీ కమింగ్ ఇన్ టు దిస్ థింగ్ వాజ్, ఇప్పుడు ఆర్టిస్టులు ఉన్నారు, ఈ ఆర్టిస్టులు అందరూ దే ఆర్ సఫరింగ్. అందరూ డబ్బులు ఉన్నోళ్లే కాదు కదా, పనులు లేక ఇది లేక. సో సడన్గా ఏదో ఒక ఇది జరిగింది, హాస్పిటల్కి వెళ్ళాలంటే 50,000 1,00,000 కట్టమంటారు, వాళ్ళ దగ్గర ఉండదు. సో ఇబ్బంది పడకూడదని ముందు అసలు అందరికీ ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి. ఫ్రీ హెల్త్ కార్డు. దాని ప్రెసిడెంట్ విష్ణు కూడా హీ లైక్డ్ ఇట్ అండ్ ఈ టోల్డ్ మనం తప్పనిసరిగా చేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో మనం అందరికీ ఫ్రీగా హెల్త్ కార్డు ఇస్తే హెల్త్ అనేది ఒక ప్రాబ్లం లేకుండా ఉండటం ఒకటి. రెండోది, నాకున్న పరిచయాలు అందరూ ఫ్రెండ్స్ కాబట్టి మన మెడికవర్ చైర్మన్ అనిల్ కృష్ణ గారు కానీ, ఏఐజీ నాగేశ్వర రెడ్డి గారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఇలా స్టార్ హాస్పిటల్స్ గోపీచంద్ గారు, కాంటినెంటల్ హాస్పిటల్స్ హర్నాథ్ గురునాథ్ రెడ్డి గారు, ఇలా వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఫ్రీగా మాస్టర్ హెల్త్ చెక్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెక్ ఎవ్రీ 6 months తీసుకోలేదు. వాళ్ళెవ్వరూ రూపాయి తీసుకోకుండా దే డిడ్ ఫ్రీ. జస్ట్ హెల్త్ కార్డు ఉంటే సరిపోతుంది. హెల్త్ కార్డు కూడా కాదు, ఇది అసలు ఫ్రీ. హెల్త్ కార్డు కూడా సంబంధం లేకుండా ఎవ్రీ 6 monthsకి ఇట్ ఈస్ దేర్ జెస్చర్ ఆఫ్ హెల్పింగ్ ది ఇండస్ట్రీ. ఇలా ఈ హాస్పిటల్స్ అన్నీ దే డిడ్ ఫ్రీ హెల్త్ క్యాంప్స్, ఫ్రీ హెల్త్ మాస్టర్ హెల్త్ చెక్ అండ్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెక్ ఫర్ ఆల్ మా మెంబర్స్. సో ఎవ్రీవేర్. అలాగే వీళ్ళకే కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్కి, ఎనీబడి హూ హ్యావ్ ప్రాబ్లమ్స్ దే కమ్ టు మీ అండ్ ఐ ట్రీట్ దెమ్ ఫ్రీలీ. సో వైద్యాన్ని మాత్రం వ్యాపారం ఎప్పుడు చేయలేదు. అది మంచి ఆలోచన సార్ మీకు వచ్చింది మాత్రం. ఎందుకంటే చాలా మంది దగ్గర మనీ అనేది ఉండదు, దానికి తోడు హెల్త్ అనేది ఇప్పుడు వ్యాపారం అయిపోయింది ఫస్ట్. అసలు దీనిపైన కూడా
మన ప్రభుత్వంలో కూడా మేము కోరుకునేది ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఫ్రీగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినుంటారు, అప్పట్లో అనేక గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినాయి, హెల్త్ ఫ్రీ హెల్త్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినవి ఫ్రీ హెల్త్ స్కీమ్స్, చాలా ఫ్రీగా అందరూ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళు. అసలు జనరలీ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది కంట్రీకి ఒక హెల్త్ స్కీమ్ అనేది ఉంటే ఫ్రీగా వాళ్ళు హ్యాపీగా. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి పెట్టింది. మీరు 70 ఏళ్ళు మీరుంటే 70 ఇయర్స్ రీచ్ అయితే మీరు మీ ఆధార్ కార్డ్ని ఆ స్కీమ్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు 5 lakhs వరకు ఫ్రీగా ప్రభుత్వం ఇస్తుంది. ఫ్రీగానే చూస్తుంది, వాళ్ళు ఏ బిల్లులు కట్టుకోబనిలే. కానీ అసలు ప్రతి ఒక్కరికి ఈ 70 ఏళ్ల దాకా ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ స్కీమ్. సో ఐ థింక్ మెడికల్ సైన్స్ విల్ ఇంక్రీజ్. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇవన్నీ ఇప్పుడే మనకి దే ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. సో ఇవన్నీ హెల్త్ సెక్యూరిటీ అనేది ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఎందుకంటే మన కంట్రీలో వర్కింగ్ క్లాస్ ఎక్కువ, పేద వర్గం ఎక్కువ, అండర్ ప్రివిలేజ్డ్ ఎక్కువ. సో వీళ్ళెవరు హెల్త్ కోసం సఫర్ అవ్వద్దు. దే షుడ్ బి టేకెన్ కేర్ బై ది గవర్నమెంట్ అనేది రిక్వైర్మెంట్. నైస్ సార్. ఇంకొకటి ఏంటంటే మాకు తెలిసింది మీ నాన్నగారి వంశ పారంపర్యం అవ్వచ్చు, లేదంటే ఇంకా వేరే ఏమన్నా అవ్వచ్చు, మీరు సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు, అలాగే కమ్యూనిటీ పోరాటానికి మీ మద్దతు ఉంటుంది అంటున్నారు. అది ఎలా అనేది మీరు అంటే మా ఫాదర్ మీకు తెలిసిందే, ఆయన రియల్ కమ్యూనిస్ట్. ఆయన ఎంటైర్ లైఫ్ హీ సాక్రిఫైస్డ్ ఫర్ కమ్యూనిస్ట్ పార్టీస్. మా ఫాదర్ ఇప్పుడు ఇన్ని సూపర్ హిట్లు సినిమాలు చేశారు, ఇన్ని సినిమాలు చేశారు, ఇంత పెద్ద హీరో అయ్యారు. ఆయనకు ఓన్ ప్రాపర్టీ అనేది లేదు. ఆయన కోసం అసలు ఏమి ఉంచుకోవాలా, మొత్తం పార్టీకే. లైక్ మా ఫాదర్కి మాకు సొంత ఇల్లు కూడా లేదు. మా ఫాదర్కి ఆయన ఒక స్కూటర్లో ఈ సినిమాలు తీశారు. ఇన్ని ఇటు ఆయన ప్రతి సినిమాకి ఎలా చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు యువతరం గల్లింది ఉంది, హిట్ అయింది అనుకోండి, ఈ ఏరియాలో ఒంగోలులో వచ్చింది ఒంగోలుకి, గుంటూరులో వచ్చింది గుంటూరుకి, విజయవాడలో వచ్చింది విజయవాడ పార్టీ ఆఫీస్కి. అలా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, లేదు చారిటీ. ఓన్ ప్రాపర్టీ అనేది ఉండకూడదు అనేది ఆయన సిద్ధాంతం. ఐ షుడ్ లివ్ ఫర్ ది సొసైటీ అనేది. అందుకని ఇప్పుడు మేము కూడా మా ఫాదర్ దగ్గర నుంచి ఎట్ ది ఏజ్ ఆఫ్ 18 నేను వెళ్ళేటప్పుడు, నేను స్కాలర్షిప్లో వెళ్ళినోడిని ఆ దేశానికి. సోవియట్ కల్చరల్ సెంటర్లో రష్యన్ లాంగ్వేజ్లో ఫస్ట్ వచ్చి స్కాలర్షిప్లో వెళ్ళాం. సో అక్కడి నుంచి మేము మా లైఫ్లో మేము కష్టపడి సంపాదించుకొని, కానీ మా ఫాదర్ లాగా టోటలీ మొత్తాన్ని దానం ఆయనలా అంత గ్రేట్ కాదు. ఐ డూ చారిటీ. 50% ఆఫ్ వాట్ ఐ గివ్. ఆయనలాగా అసలు మొత్తం మనకి ఇల్లు వాకిళ్ళు ఏది ఉండకూడదు, మొత్తం సొసైటీకి ఇవ్వాలి అనే అంత సిన్సియర్. ఆయన ఫస్ట్ నుంచి కార్మికుల పక్షపాతి. అసలు మా ఇంట్లో జనరల్గా అందరి ఇళ్లలో దీపావళి పండగ వచ్చినప్పుడు మేమందరం కూర్చొని ఎదురు పటాసులు కాల్చుకుంటా అందరూ చూస్తుంటే మా ఇంట్లో అవేం ఉండేది కాదు. మా ఇంట్లో సెలబ్రేషన్ ఓన్లీ మేడే ఉండేది. ఆయన ఒక్క మేడే అప్పుడే ఇంట్లో సెలబ్రేషన్స్ అన్నీ. సో ఈ రెగ్యులర్ పండగలు. సో ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఐడియాలజిస్ట్ అండ్ వెరీ ట్రూ కమ్యూనిస్ట్. సో ఎంతసేపటికి ఎప్పుడు పోరాటాల్లో కమ్యూనిస్ట్ పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనేదే ఆయన లైఫ్ అంతా. ఒక విధంగా ఆయన కొన్ని వందల సినిమాలు వచ్చినా కూడా పార్టీ క్యాంపెయిన్లు వీటి వల్ల సూపర్ హిట్ పెద్ద పెద్ద సినిమాలు ఆయన చేయలే. పైగా ఆయన పెద్ద స్టార్ హీరో అయిన తర్వాత కూడా రెడ్ స్టార్ అనేవారు ఆయన పేరు, రెడ్ స్టార్ మాదాల రంగారావు. అయినా కూడా ఆయన ఎప్పుడూ కూడా సామాజిక పరమైన అంశాలతో ఉన్న సినిమాలనే. ఇప్పుడు ఓన్ నవతరం పిక్చర్స్ అనుకోండి, ప్రతి సినిమా ఒక బుక్ లాంటిది, ఒక సామాజిక అంశాలపైన ఒక పోరాటం. వారు బయట చేసినవి కూడా అలాంటి సినిమాలు, విప్లవ సినిమాలు కానీ, ప్రోగ్రెసివ్ సినిమాలు కానీ, అభ్యుదయ చిత్రాలే చేశారు కానీ ఎటువంటి రాంగ్ సినిమాలు చేయలేదు. సో నేను అక్కడ ఐ టోల్డ్ ఐ డిడ్ మై ఎండి డిఎం, దాని తర్వాత బీయింగ్ సిఎండి ఆఫ్ ఎ ఫార్మా కంపెనీస్. నేను రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే, యాజ్ ఎ పీపుల్స్ ఆర్టిస్ట్ యూ షుడ్
డూ ప్రోగ్రెసివ్ మూవీస్ ఓన్లీ. ప్రజల్ని చైతన్యవంతం చేసే సినిమాలు తీయాలి, జనరంజకంగా తీయాలి, కొత్తగా తీయాలి, కానీ ప్రజల్ని చైతన్యవంతం చేసే సినిమాలకి ఒక సామాజిక అంశం ఉండాలి అనేది ఆయన స్ట్రాంగ్ ఫీలింగ్. అలాగే ఇది కూడా వైద్యుడుగా శరీరానికి పట్టిన జబ్బు ఫ్రీగా వదలగొట్టాలి, ప్రజా కళాకారుడిగా ఈ సమాజానికి పట్టిన జబ్బు వదలగొట్టాలి అనేది ఆయన నినాదం. గ్రేట్ సార్, గ్రేట్. సో దీస్ వేర్ హిస్ ఐడియాలజీస్ అండ్ వీలైనంత వరకు వీ ట్రై టు ఫాలో హిస్ ఐడియా. అలాగే సార్, మీకు గోపీచంద్ గారు బ్రదర్ అవుతారని తెలుసు, హీరో గోపీచంద్ గారు. అలాగే ఆయనతో మీ సాన్నిహిత్యం ఎలా ఉంటుంది? గోపీది చెప్పే ముందు ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ గోపీచంద్ గారి ఫాదర్ టి కృష్ణ గారు, గ్రేట్ డైరెక్టర్. మా నాన్నగారు మాదాల రంగారావు గారు, టి కృష్ణ గారు, దే వర్ వెరీ క్లోజ్ చిన్నప్పటి నుంచి. అంటే ఆల్మోస్ట్ అట్ ఏ వెరీ ఎర్లీ ఏజ్ టి కృష్ణ గారు మా నాన్నగారి దగ్గరికి రావటం, వాళ్ళిద్దరూ వెరీ యంగ్ ఏజ్ నుంచి కలిసి ఓన్ బ్రదర్స్గా పెరిగారు ఒకే చోట. అండ్ దే స్టడీడ్ టుగెదర్, దే కేమ్ ఇన్ టు ఫిల్మ్స్ టుగెదర్. వాళ్ళకి గురువు కూడా నల్లూరి వెంకటేశ్వర్లు గారని, ఆ ఐడియాలజీ నాటకాలు వేయించడం ఇవన్నీ. సో మాకు పుట్టినప్పటి నుంచి మాకేంటంటే మా ఫాదరు ఆయన బాబాయ్ ఫాదర్స్ ఓన్ బ్రదర్ అనేదే ఫీలింగ్. అలాగే మేము పుట్టడం కూడా అందరూ కలిసి పేర్లు కూడా అంతా మా నాన్నగారు పెట్టినాయి. నేను రవిచంద్, నేను రవిచంద్, అంటే మాదాల రవి అంటారు కానీ మై ఫుల్ నేమ్ ఈజ్ మాదాల రవిచంద్, మా ఫాదర్ పెట్టిన పేరు. ప్రేమ్చంద్ టి కృష్ణ గారు పెద్ద అబ్బాయి, గోపీచంద్. సో వీఆర్ ఆల్ లైక్ ఏ ఫ్యామిలీ, వన్ ఫ్యామిలీ. అలాగే నేను తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి అక్కడికి వెళ్ళటం, నేను అక్కడ ఎండిడిఎంఐ సెటిల్ అయ్యే టైంలో నేను నా బ్రదర్ని తీసుకెళ్ళేటప్పుడు గోపీచంద్ని కూడా ఈజ్ ఆల్సో మై బ్రదర్. సో తను కూడా అక్కడికే రష్యాకి తీసుకెళ్ళటం, మేమంతా ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం. బికాజ్ వీఆర్ ఆల్ ఓన్ బ్రదర్స్. మాకేమీ సో ఇట్ ఈస్ లైక్ ఓన్ బ్రదర్స్ రిలేషన్ లాగానే చిన్నప్పటి నుంచి పెరిగాం. ఆ వేరే బ్రదరు అనే ఆ ఫీలింగ్ లేదు. వీ ఆల్ హ్యాడ్ అ వండర్ఫుల్ టైం. తర్వాత అందరం ముందుగా నాకు అక్కడ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం లేట్గా వచ్చాను. గోపి ఇంజనీరింగ్ అయిన తర్వాత హీ కేమ్ బ్యాక్. తొలివలపు సినిమాతో హీ స్టార్టెడ్ యాజ్ హీరో. తర్వాత జయం ఇలా సక్సెస్ఫుల్ అయ్యి బికేమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ హీరో. నేను తర్వాత గోపి వచ్చినాక కొన్ని 1 year 2 yearsకి నేను రావటం జరిగింది. నేను సైతం సినిమాతో నేను ఎంటర్ అయ్యాం. సో వీఆర్ ఇప్పుడు కూడా ఒక ఫ్యామిలీలో బ్రదర్స్ ఎలా ఉంటారో అలాగే ఏ అకేషన్ అయినా సేమ్ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. వి మీట్ రెగ్యులర్లీ. సో ఇన్ ఎనీ మంచి చెడులో డెఫినెట్గా వెరీ గుడ్ రిలేషనే. అప్పుడు గోపికి అన్నయ్యగా ఎలా ఆ గౌరవం అది ఉండేదో, ఎంత పెద్ద హీరో అయినా కూడా ఇప్పుడు కూడా హీ హ్యాస్ ది సేమ్ రెస్పెక్ట్ అండ్ సేమ్ దిస్ థింగ్. మాకు ఇవేమి చేంజ్ అవ్వలేదు. ఈ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో అక్కడ వి వర్ ఆల్ సేమ్ టుగెదర్. ఎందుకంటే అక్కడ కూడా లైక్ ఐ వాజ్, మీకు తెలిసిందే, ఐ వాజ్ హెడ్డింగ్ టాప్ మోస్ట్ కంపెనీస్. ఐ వాజ్ సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హ్యూజ్ కంపెనీస్. వీ హ్యాడ్ సో మెనీ పీపుల్ వర్కింగ్ అండర్ మీ. సో అక్కడి నుంచి ఇక్కడికి రావటం, మళ్ళీ సినిమాల్లో చేయటం, ఈ అన్ని ప్రాసెస్ అంతా కలిసి సేమ్ ఇండస్ట్రీలో ఉన్నాడు. అక్కడ నేను నా బిజినెస్లో ఉన్నప్పుడు హీ వాజ్ డూయింగ్ హిజ్ ఎడ్యుకేషను. ఇక్కడ సేమ్ ఇండస్ట్రీలోనే ఉన్నాం. సో నేను నా పని చేస్తున్నాను, తను ఈజ్ డూయింగ్ హిజ్ వర్క్. అది గ్రేట్ థింగ్స్. అసలు ఈ విషయం చాలా మందికి తెలియదు. అసలు ఇట్లా ఉంటది. ఫ్యామిలీ కాకపోయినా మీరు చిన్నప్పటి నుంచి అలా పెరిగారు. అంటే ఫ్యామిలీ కాకుండా ఏం లేదు మా, ఆల్మోస్ట్ రిలేషన్స్ ఉంది. నేను అనేది ఓన్ బ్రదర్స్ లాగానే చిన్నప్పటి నుంచి అలా ఫాదర్స్ ఇద్దరు ఓన్ బ్రదర్స్ లాగా పెరగటం వల్ల మాకు కూడా వాళ్ళు ఓన్ బ్రదర్స్ కాదని తెలియదు. బట్ వీ కన్సిడర్ యాజ్ ఓన్ బ్రదర్స్ ఓన్లీ. సార్ అలాగే ఇండస్ట్రీలో పెద్ద హీరో మన మోహన్ బాబు గారు అయితే తెలుసు కదా మనకి. ఆయనతో మీకు మంచి అనుభవం ఉందని మాకు తెలుసు. అది మిమ్మల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? సేమ్ థింగ్. ఇప్పుడు మోహన్ బాబు గారు మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్. వాళ్ళు సమకాలీన ఆ టైంలో హీరోస్. దే వర్క్ టుగెదర్. అలాగే వారి
పిల్లలు విష్ణు కానీ, మనోజ్ కానీ, మంచు లక్ష్మి గారు, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళమే. అండ్ మోర్ ఓవర్ విష్ణు నేను వేర్ ప్లేయింగ్ ఫర్ కొన్నేళ్లగా మీకు తెలిసిందే ఈ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫండ్ రైజింగ్ కోసం క్రికెట్ ఆడేవాళ్ళం. 4 హీరోలు టీమ్గా వేసి చిరంజీవి గారు ఒక టీము, నాగార్జున గారు ఒక టీము, బాలకృష్ణ గారిది ఒక టీము, వెంకటేష్ గారిది ఒక టీము, ఇలా 4 టీమ్స్గా వేసి క్రికెట్ ఫర్ కార్మికులకి ఫండ్ కోసం, మా ఫండ్ కోసం, ఇలా అనేక మంచి కార్యక్రమాల కోసం. సో ఇలాంటి వీటన్నిటిలో కూడా మేము క్రికెట్ చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటం అలవాటు. ఇక్కడ కూడా క్రికెట్ రెగ్యులర్ ఆడుకొని, సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ సిన్స్. తర్వాత తను విష్ణు అనే సినిమాతో రావటం ఎంట్రీ, అదే 1 year తర్వాత నేను సైతం అని ఎంటర్ అవ్వటం. సో బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, పైగా ఫిల్మ్ నగర్లో అప్పట్లో కాదు ఇప్పుడైనా ఇళ్ళు పక్కనే ఇళ్ళు అంటే ఇప్పుడు మారారు కదా, ఇప్పుడు అటు జల్పల్లికి వెళ్ళారు, అంతకుముందు ఫిల్మ్ నగర్లోనే ఉండేది కదా. సో అలా వెరీ గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్. మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె అయితే చేశారు. అది ఇప్పుడు సాల్వ్ అయింది అనుకుంటున్నాం. అది నిజమేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఆల్మోస్ట్ సాల్వ్ అయినట్లేనమ్మా. అందరూ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మీకు తెలిసిందే. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఎంత ఇంపార్టెంటో పెద్ద సినిమాలు ఇంపార్టెంట్. సంవత్సరానికి ఒక 300 సినిమాలు వచ్చినాయి అనుకోండి, అందులో పెద్ద సినిమాలు ఒక 40 ఉంటే 260 చిన్న సినిమాలు ఉంటాయి. సో ఈ 2 సినిమాలు వాళ్ళు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే ఈ 2 సినిమాలకి పనిచేసే కార్మికులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కార్మికులు అనేది 24 క్రాఫ్ట్లో కార్మికులు ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఫిల్మ్ ఇండస్ట్రీ పచ్చగా ఉన్నట్టు, ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాపీగా ఉన్నట్టు. సో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు అనేది పెద్ద ఏ ఇండస్ట్రీలో సమస్య ఉండదు, సమస్య అన్ని ఇండస్ట్రీలో ఉంటాయి. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సమస్యలు వస్తాయి. మళ్ళీ పెద్దలు ఉన్నారు, మాకు 4 పిల్లర్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లైక్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మా అసోసియేషను, తర్వాత డైరెక్టర్స్ అసోసియేషను, ఇలా అసోసియేషన్స్ అన్ని సంఘాలు 24 సంఘాలు ఉన్నాయి. సో వీళ్ళందరికీ పెద్దలు ఉన్నారు. సో దే టుక్ కేర్ ఆఫ్ ది ఇండస్ట్రీ. పెద్దలు ఉన్నారు, ఏ సమస్య వచ్చినా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. సో ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, అలాగే ప్రభుత్వం కూడా టుక్ కేర్ ఆఫ్ ది సమస్యలు. సో డెఫినెట్గా ఇవన్నీ సాల్వ్ అయ్యే ఇష్యూసే, సాల్వ్ అయినాయి కూడా. అలాగే సార్, ఇండస్ట్రీలో మనకి చూసుకున్నట్లయితే దాసరి గారు లేని లోటు ఏమైనా కనిపిస్తుందా? జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అప్పట్లో దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఏ సమస్య అయినా దాసరి నారాయణరావు గారు దగ్గరికి వెళ్తే అయిపోతుంది. దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీ పెద్దలాగా ఉండేవారు అనేది నిజమే. కానీ ఇప్పుడు ఆ లోటు అనేది ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీలో సమస్యలు వచ్చినాయి. ఇవాళ కూడా పెద్దలు ఉన్నారు ఇండస్ట్రీలో, ఇవాళ కూడా పెద్ద హీరోస్ అందరూ ఇండస్ట్రీ పెద్దలే కదా. ఇవాళ ఉన్న టాప్ పెద్ద 4 హీరోలు ఇండస్ట్రీ పెద్దలే అవుతారు. వీ హ్యావ్ సో మెనీ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్, పెద్ద వాళ్ళు ఉన్నారు. సో అందుకని లోటు అనేది ఏముండదు, పెద్దలు ఎప్పుడూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా సమస్యల్ని పెద్దలు డీల్ చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ లోట్ అనేది కానీ జనరల్గా దాసరి నారాయణరావు గారిని మెచ్చుకోవాలి. అంటే గొప్ప వ్యక్తి, ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి సాల్వ్ చేసేవారు. సో ఆయన్నైతే మిస్ అవుతాం, డెఫినెట్గా దాసరి గారిని మిస్ అవుతాం. ఎందుకంటే ఆయన ప్లేస్ని భర్తీ చేయడానికి అదొక ఇన్స్టిట్యూషన్ కదమ్మా. 100 డైరెక్టర్లు ఆయన దగ్గర నుంచి ఉద్భవించారు, 100 హీరోలు ఉద్భవించారు. అదొక పెద్ద ఇన్స్టిట్యూషన్. సో ఆయన మిస్ అవుతాం. బట్ అట్ ది సేమ్ టైం ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ ద నెక్స్ట్ జనరేషన్ పెద్దలు ఉంటారు, దే విల్ బీ డీలింగ్. ఇండస్ట్రీలో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పెద్దలు ఉన్నారు. సో ఆల్వేస్ ఇట్ ఈస్ టేకెన్ కేర్. పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలకి నష్టం జరుగుతుంది అనేది కొంతమంది వాదన. అందులో ఎంతవరకు నిజం ఉంది? ఒకటమ్మా, పెద్ద సినిమాల వల్ల చిన్న సినిమాలకి నష్టం జరగటం అనేది ఉండదు, కానీ థియేటర్స్ ఇష్యూ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మీరు చూస్తున్నారు, అంతకుముందు సినిమా ఎలా ఉండేది,
ఒక సినిమా చిన్న సినిమా ఆడుతుంది అనుకోండి, ఒక చిన్న ఆ నలుగురు లాంటి సినిమా ఆడుతుంది థియేటర్లో, ఆడుతుంటే ఆ థియేటర్లో ఆ సినిమా ఉన్నప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే అది ఇంకో 3 థియేటర్లో ఆడేది, ఇది ఒక థియేటర్లో ఆడేది. కానీ ఇప్పుడు మారిన సిస్టమ్ ఏంటంటే, ఒక ఊరు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుంటూరు, ఒంగోలు అనుకోండి, ఓ పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆ 10 థియేటర్లో ఇదే వేస్తారు పెద్ద సినిమానే. ఇవాళ నెంబర్ ఆఫ్ షోసు, దాంతో చిన్న సినిమా తీసేయటం ఇది అవుతుంది. అసలు బేసిక్గా చిన్న సినిమాకి పెద్ద సినిమాకి ప్రాబ్లం ఏంటంటే, బేసిక్గా థియేటర్ సిస్టంలో ఈ ప్రాబ్లము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చిన్న సినిమాకి మొదటి రోజే ఓ హౌస్ఫుల్ పెద్ద సినిమా లాగా అవ్వదు కదా. పెద్ద సినిమా అంటే పెద్ద హీరో కోసం హౌస్ఫుల్ అవుతుంది. కానీ చిన్న సినిమా కోసం అది వెళ్ళి అది బాగుంది అని తెలిసి చాలా వీక్గా ఓపెన్ అవుతుంది. మరి ఇవాళ ఉన్న రెంటల్ సిస్టంలో మీకు తెలిసిందే, వారానికి లక్షలు ఉన్నాయి, 3-4 లక్షలకు తక్కువ, 3 లక్షలు తక్కువ ఏ థియేటర్ లేదు. ఈ చిన్న సినిమాకి ఈ డబ్బులు ఎలా వస్తాయి? కష్టం. సో ఈ సినిమా అనేది, చిన్న సినిమా అనేది ఆ రెంట్ కట్టుకునే పరిస్థితి కాదు కదా. కానీ పెద్ద సినిమాకే వస్తుంది. సో రెంట్, సో ఒక చిన్న సినిమా బాగున్నా, ఇప్పుడు ఆ నలుగురు లాంటి సినిమా అనుకుందాం, ఏది లేదు ఇంకో సినిమా థియేటర్లో వేస్తే డెఫిసిట్, సినిమా బాగున్నా కూడా రెంట్లు తీసేస్తే మైనస్ వస్తుంది, ప్రొడ్యూసర్ ఎదురు కట్టుకోవాల్సి వస్తుంది. అది సస్టైన్ థియేటర్లో చేయగలిగే శక్తి ప్రొడ్యూసర్కి చిన్న సినిమాలకి ఉండదు కదా. సో బికాస్ ఆఫ్ ది హై రెంటల్ చిన్న సినిమా అంత రారు. అలాగే రేట్లు, టికెట్ రేట్లకే వస్తున్నా. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే, మన సమాజంలో ఆర్థిక డిఫరెన్సెస్, నేల, బెంచి, కుర్చీ, రిజర్వ్డ్ ఇలా లేని వాళ్ళు తక్కువ టికెట్టు, స్లోగా ఏమైంది, కింద నుంచి పైదాకా ఒకే రేటు ఫామ్ అయింది. సో ఇవాళ సామాన్యుడు అనేవాడు థియేటర్కి వెళ్ళాలంటే మినిమం 500-1000 రూపాయలు లేకుండా ఒక ఫ్యామిలీ చూసే పరిస్థితి కాదు. మరి ఇప్పుడు ఇవాళ టీవీల్లో ఒక 70 సినిమాలు వారానికి, పైగా కోవిడ్ నుంచి చిన్నగా ఈ ఓటీటీకి అలవాటు పడ్డారు. కోవిడ్ ఒక 2 ఏళ్ళు మీరు అసలు థియేటర్కి వెళ్లకుండా ఇంట్లోనే చూసే పద్ధతిని మనకు నేర్పించింది. సో ఇక్కడ ఇవాళ ఓటీటీలో తిరిగితే వారానికి మళ్ళీ ఓ 100 సినిమాలు ఓటీటీలో వస్తున్నాయి. సో ఈ రెండింటిని దాటి ఒక పెద్ద సినిమాకి కాకుండా చిన్న సినిమా కోసం వెళ్ళాలి అనేది, ఇంత టికెట్ ఖర్చు పెట్టి అనేది మూవ్ అవ్వట్లా. అద్భుతంగా ఉంది చిన్న సినిమా, ఇక నాది అద్భుతం అంటే కానీ. రెండోది వాళ్ళలో టెండెన్సీ కూడా ఏమొచ్చింది, చిన్న సినిమా ఏముందిలే 2 వారంలో వస్తుంది ఓటీటీకి, పెద్ద సినిమా ఆ గ్రాండ్యూరు, ఆ రిలీజు, ఆ వేల థియేటర్లకి డెఫినెట్గా ఓటీటీ ప్రభావం అయితే చిన్న చిన్న సినిమాలు అవ్వచ్చు, పెద్ద మూవీస్ మీద అన్నిటిపైన చాలా. అసలు థియేటర్ వ్యూవింగ్ అనేది ఓటీటీ వల్ల తగ్గుతుంది. ఎందుకంటే అంతకుముందు జనాలు థియేటర్లకు పరిగెత్తి వెళ్ళి జనాలు థియేటర్లో చూసేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ యూత్ వెళ్తున్నారు. పెద్ద ఫ్యామిలీసు ఇవన్నీ కూడా ఇంకో వారంలో, ఇంకో 2 వారాల్లో మహా అయితే ఇంట్లోనే చూసుకోవచ్చు, ఓటీటీకి వస్తుంది, లేదు టీవీలోకి వచ్చేస్తుంది అని జనరలీ థియేటర్ వ్యూవింగ్. సో మళ్ళీ ఆ థియేటర్ వ్యూవింగ్ అనేది పెంచాలి. ఎందుకంటే నిజమైన సినిమా అనేది థియేటర్లో చూడటమే నిజమైన సినిమా. ఇది కాకుండా మాకు 100 ప్రాబ్లంలు, పైరసీలు, రిలీజ్ అయిన రోజే సాయంత్రానికి ఓ ప్రింట్ తీసి ఎవడో పెడతాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ ఇంత కష్టపడి సినిమా తీస్తే దాన్ని ఎవడో పైరసీ చేసి దాన్ని వెబ్సైట్లో పెడతాడు. దాన్ని ఎందుకు ఇప్పటికీ ఆపలేకపోతున్నారంటే దాన్ని రకరకాలుగా ట్రై చేస్తున్నారు, అన్ని వింగ్స్ పెట్టారు. కానీ వీళ్ళు కూడా ఏయో ఓ లూప్ హోల్స్ కనిపెట్టి, సో అలా పిక్చర్ని అందరూ పైరసీ ప్రింట్ చూసేస్తున్నారు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఒక ఇష్యూ కాదు, చిన్న సినిమాలకి అయితే ఇంకా ప్రాబ్లంలు ఎక్కువ. పెద్ద సినిమాల కన్నా ఒక గ్రాండ్యూర్ కోసం, పెద్ద సినిమా మీకు తెలిసిందే, పెద్ద సినిమా ఎప్పుడు బయటపడిద్ది. సినిమా బాగుంటే అరే భలే ఉందని చూస్తారు, సినిమా బాగలేదు అనే లోపు కూడా అందరూ చూసేస్తారు దాన్ని. పెద్ద సినిమాకి సినిమా బాగాలేకపోయినా ఎందుకు బాగాలేదైనా చూస్తారు, కానీ చిన్న సినిమాని మాత్రం అలా ఉండదు. అబ్బా బాగాలేదు కదా ఇంకేం చూస్తాంలే అని అనుకుంటారు. చిన్న సినిమాకి అసలు ఈ థియేటర్కి వెళ్ళేది ఎందుకు, మనకు ఓటీటీలో వచ్చేస్తుంది అనే ఇది చాలా అద్భుతంగా. ఇక ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లాగా ఈ మధ్య
అలా కోర్టు ఒక గొప్ప మూవీ, లిటిల్ హార్ట్స్ సక్సెస్ అయింది, బలగం ఒకటి, ఇలా కొన్ని వండర్ఫుల్ మూవీస్ లాక్కొని రావటమే కానీ కష్టపడి చిన్న సినిమా కష్టాలు ఎక్కువ ఉంటాయి జనరల్గా పెద్ద సినిమాల కంటే. బికాజ్ ది లార్జర్ ఆ రిలీజు, హ్యూజ్ రిలీజెస్, ఇవన్నీ జనాలకి మీకు తెలిసిందే కదా, ఇవాళ దే టెన్ టు రన్ అండ్ సీ ఇమీడియట్లీ. అలాగే సార్ సినిమా ప్రమోషన్స్ అంటాం కదా, అవి మూవీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? సినిమా ప్రమోషన్ అంటే అంత కష్టపడి కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు ప్రమోట్ చేయాలి కదమ్మా సినిమాని. అది చిన్న సినిమా అవని పెద్ద సినిమా అవని అన్ని కోట్లు పెట్టి అంత రిస్క్ తీసుకొని ప్రొడ్యూసర్ తీసినప్పుడు దాన్ని ప్రమోట్, ఇవాళ చిన్న ప్రోడక్ట్కే ఇన్ఫ్లుయెన్సర్ని పిలిచి ఇంత ప్రమోషన్లు చేస్తున్నారు. మరి ఇంత సినిమా ఆ ప్రొడ్యూసర్కి వెనక్కి డబ్బులు రావాలి. సో దే షుడ్ ప్రమోట్ దేర్ మూవీ. సో దట్ ప్రమోషన్స్ ఆర్ రిక్వైర్డ్. అది ఎవ్రీవేర్, మన ఇండియాలోనే కదా, వరల్డ్ వైడ్ ఎక్కడైనా ప్రమోషన్స్ అనేది ఈజ్ రిక్వైర్డ్. సినిమాకి ప్రమోషన్స్ ప్రాణం లాంటిది అంటుంటారు, అది నిజమే డెఫినెట్గా. ఇప్పుడు పబ్లిసిటీ లేకుండా సినిమా ఆడదు కదా, జనాలకి రీచ్ అవ్వాలి కదా. అలాగే సార్ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? చాలా దేర్ వర్కింగ్ అవుట్, పిలిచారు కూడా కమిటీలుగా వేసి, ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని, ఇండస్ట్రీ పెద్దల్ని, మా అసోసియేషన్ నుంచి అందరినీ ఇదైంది. దర్ లాట్ ఆఫ్ ఒక తెలంగాణలోనే కాదు, ఏపీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దే ఆర్ రియలీ వర్కింగ్ ఆన్ హౌ టు డెవలప్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం మనం ఏం చేయగలం, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమేం కావాలి. మోర్ ఓవర్ మా ఎక్కువ తెలంగాణలో ఇంకా ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ మంది హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ రీచ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఆంధ్రాలో కూడా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఏం డెవలప్మెంట్ చేయాలి, ఏం సదుపాయాలు చేయగలం అనేది బోత్ ది స్టేట్స్లో కృషి బాగా జరుగుతుంది. అసలు తెలంగాణలో అయితే ఇట్స్ ఎ వరల్డ్ హబ్ ఫర్ సినిమా అని చేయాలనేది రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా చూస్తున్నారు, నిర్ణయించుకున్నారు దీన్ని ఒక వరల్డ్ హబ్ లాగా. అలాగే ఇంటర్నేషనల్లీ కూడా మొన్న వేవ్స్ అని బాంబేలో చేశారు. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ప్లాట్ఫామ్ ఫర్ ద సినిమా. అలాగే ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ట్రయింగ్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫిల్మ్ పీపుల్, ఫిల్మ్ వర్కర్స్. సో హౌ టు డెవలప్ అక్కడ షూటింగ్స్ ఎలా ఎందుకంటే చాలా వైడ్ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో ఉన్న లొకేషన్స్ తెలంగాణలో లేవు, తెలంగాణలో ఉన్నాయి, ఏపీలో లేవు. సో వీ నీడ్ బోత్ ది స్టేట్స్. తెలుగు సినిమా అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఆడే సినిమా కాబట్టి, సో బోత్ ది స్టేట్స్ ఆర్ డూయింగ్ ట్రెమెండస్ వర్క్. నైస్ సార్. అలాగే ఇప్పుడు టికెట్ల రేట్లు పెంచడం వల్ల కలెక్షన్స్ పెరుగుతాయి అంటారు, అది నిజమేనా? అలాగే ఇప్పుడు అంతంత రేట్లు టికెట్స్ ఉన్నప్పుడు సామాన్య ప్రజలు ఉంటారు, దాన్ని చూడడానికి వీలవుతుంది, ఆ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు జనరలీ ఈ బెనిఫిట్ షోస్ అనేవి మీరు చూస్తే జనరలీ చిన్న సినిమాలకు, క్రేజ్ లేని సినిమాలకు బెనిఫిట్ షోస్ అంటే టికెట్స్ కొనరు ఎవరు. మీరు చూడండి, చిన్న సినిమాకు, ఏ క్రేజ్ లేని సినిమాలకు అవి ఉండవు. పెద్ద ఏదో బాగా క్రేజ్ ఉన్న సినిమాకు బెనిఫిట్ షోస్ అనేది ప్రొడ్యూసర్స్ ఎందుకు వేస్తారంటే టు రికవర్ మనీ రికవర్ చేయటానికి అనేది. సో జనరల్గా నా పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు 1వ తారీఖు బెనిఫిట్ షో ఉందనుకోండి, 2వ తారీఖు నార్మల్ రేటుకి మళ్ళీ అదే సినిమా రన్ అవుతుంది. ఈ 1వ తారీఖు సామాన్యులు వీళ్ళు అనేది రిచ్ ఎనీబడి ఈ 1వ తారీఖు బెనిఫిట్ షోలోనే చూడాలని లేదు కదా సినిమాని. ఒక రోజు ఆగి 2వ తారీఖు 3వ తారీఖు ఆ సినిమాని చూడొచ్చు. బెనిఫిట్ షో అనేది ఎవరు వెళ్తారు? ఇక మేము ఆగలేము, మేము ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకముందే ఆ షో చూసేయాలి అని ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు వెళ్తారు. బేసిక్లీ సిస్టమ్ ఈజ్ దట్. సో ఇక్కడ సామాన్యులు అనేది రాదు. ఎందుకంటే మనం కష్టాల్లో ఉండి మనం సామాన్యులు మనం కష్టపడుతున్నాం అంటే మనం అది 2వ రోజు నార్మల్ రేట్కి వచ్చిన తర్వాత ప్రాపర్గా టికెట్ కొనుక్కొని మనం 2వ రోజు చూస్తాము. ఈ బెనిఫిట్ షోస్ వెళ్ళేది ఎవరు అంటే, మేము ఇమీడియట్గా వాళ్ళు చూసేసేయాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, హయ్యర్ టికెట్ అయినా పర్లేదు అనేది. అసలు పూర్వం బెనిఫిట్ షోస్ అనేది
మా నాన్నగారి టైంలో కాదు, ఆ జనరల్ పాత హీరోస్ అప్పట్లో బెనిఫిట్ షోస్ అనేది దేనికి వేసేవాళ్ళు అంటే ఏదో ఒక ఈ బెనిఫిట్ షో డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకి కార్మికులకి ఇద్దాం, లేదు పలానా ఏదో ఒక రీజన్కి మెడికల్ దీనికోసం ఇద్దాం, ఒక లక్ష్యం ఉండేది. బెనిఫిట్ షో అనే దానికి దే యూస్ టు హ్యావ్ ఒక చారిటీ కింద, లేదు పేదవాళ్ళ కోసం ఏదో ఒక ఆర్గనైజేషన్కి ఒక చారిటీ కింద వేసేవాళ్ళు. అలా కూడా షోస్, బెనిఫిట్ షోస్ ఉంటాయి. కొన్ని బెనిఫిట్ షోస్ డ్యూ టు ది లార్జ్ ఇవాళ వచ్చిన బడ్జెట్స్, పెద్ద బడ్జెట్స్ అవి రికవర్ చేయాలంటే ఇవి ఉన్నాయని. బేసిక్గా నార్మల్ టికెట్ రేట్లో ఉండటం సామాన్యుడికి మంచిది. ఎందుకంటే ఇవాళ ఒక సామాన్యుడు ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళాలంటే ఒక 1000 రూపాయలకి 1500 లేకుండా థియేటర్కి వెళ్ళలేరు. కాకపోతే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే 500 కోట్లు 400 కోట్లు పెట్టి తీసిన సినిమాకి అదే రేటు, మళ్ళీ అసలు 2 కోట్లలో తీసిన సినిమాలకి అదే రేట్ ఎట్లా, అందుకని మాకు కొంచెం వెసులుబాటు కావాలని పెద్ద నిర్మాతలు అడగటంలో తప్పులేదు. కానీ అసలు నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే అట్లీస్ట్ 400 కోట్లు పెట్టి ఒక సినిమా తీసి దానికి హయ్యర్ టికెట్ నాకు ఇవ్వమంటున్నారు. సామాన్యులు కాదు, నార్మల్ టికెట్టే ఇవ్వండి మేము చూడగలుగుతాం అంటున్నారు. అసలు 400 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తే టికెట్ రేటు 300 400, కానీ ఆ థియేటర్లో 50 రూపాయలు పాప్కార్న్ని 400కి అమ్ముతాడు. ఇక్కడ ఏ సినిమాలు తీయలేదు, ఇక్కడ ఎంత పెట్టుబడి లేదు. కానీ మీరు అక్కడ ప్రైజెస్ చూస్తే ఆ థియేటర్లో అమ్మే మల్టీప్లెక్స్ల్లో కానీ ఆ థియేటర్లో అమ్మే స్నాక్స్ని చూస్తే టికెట్కు 1000 రూపాయలు అయితే వాటికి 2000 అవుతాయి. సో 4 కోకులు దాగి 2 పాప్కార్న్ తిన్నారంటే మీరు 500 కోట్లు పెట్టి తీసిన సినిమాకో లేదు 2 కోట్లు పెట్టి సినిమాకో మీరు టికెట్ 100 200 ఇచ్చి చూస్తుంటే 2000 రూపాయలు దానికి కడుతున్నారు. అది అసలు ఆలోచించాల్సిన పాయింట్. ఇప్పుడు వీళ్ళు 400 టికెట్ రేట్ అన్నారంటే పాపం వీళ్ళు డబ్బులు పెట్టారు, అప్పులు తెచ్చారు, కష్టపడ్డారు కదా. ఇంత కష్టపడి అడుగుతున్న వాళ్ళని ఓకే మీరు ప్రశ్నిస్తున్నారు తగ్గించండి అని. అసలు ఏ కష్టం లేకుండా 10 రూపాయలది తీసుకొచ్చి 500 రూపాయలకి 600 రూపాయలకి అక్కడ షుగర్ వాటర్ని 500 ఒక సామాన్యులు అంటున్నాం. మనం థియేటర్కి వెళ్ళి టికెట్లు 1000 రూపాయలకు కొని 2000 రూపాయలకి షుగర్ వాటర్ పాప్కార్న్ అవుతుంది కదా. మరి అసలు ఉద్యమం దానిపై చేయాలి. అదైతే నిజమే సార్. ఎట్లా అంటే టికెట్ రేట్ 400 ఉంటది, కానీ పాప్కార్న్ చూస్తే 1000 600 700. మరి అదే అసలు నా ఆర్గ్యుమెంట్ అదే. నేననేది ఇక్కడ నువ్వు ఒక సినిమా ఇన్ని కోట్లు పెట్టి ఇన్నేళ్లు తీసి ఇంతమంది కష్టపడి ఇంత తీసిన దానికి 200 పెంచితే టెన్షన్ పడ్డప్పుడు దానికి ఎందుకని అడగట్లేదు. ఇక్కడ కూడా ప్రశ్నిస్తున్నావు, బాగుంది, దాన్ని కూడా ప్రశ్నించాలిగా. అసలు ఏ పెట్టుబడి లేకుండా 50 రూపాయలది 600కి అమ్ముతున్నాడే. ఇంకోటి ఏంటంటే అప్పుడు కొనుక్కున్నప్పుడు ఆలోచిస్తారు, తర్వాత సినిమా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత టికెట్ గురించే మాట్లాడతారు తప్ప స్నాక్స్ గురించి ఎవరు అదే ఆ టికెట్లకు 1000 పెట్టారు కానీ వీటికి 2000 పెట్టడం. బట్ ఎనీ డే సామాన్యుడికి అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ సినిమా చూస్తారు, రన్ ఎక్కువ ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులో టికెట్లు ఉండటం అనేది అది మంచి పరిణామం. అలాగే సార్ మీరు స్టార్ మా ఉంది కదా, మా వైస్ ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత మీ మామూలుగా అక్కడ ఉంటారు కదా మెంబర్స్కి ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? హెల్త్ విషయం అవ్వచ్చు, ఇంకా వేరే ఏమైనా వాళ్ళకి? అదే నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యే ముందే నేను రిక్వెస్ట్ చేసింది ఫస్ట్, అసలు ముందు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. మనకున్న 1000 మెంబర్లలో 600-700 మంది మెంబర్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఎనీ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళంలోనే 1,00,000 రూపాయలు 50,000 కట్టమంటే కట్టి వాళ్ళు వైద్యం చేసుకునే పరిస్థితిలో లేరు. అర్ధరాత్రి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. హాస్పిటల్కి ముందు అసలు వెళ్ళంలోనే ముందు కౌంటర్లో 50,000 కట్టి మాట్లాడండి, అడ్మిట్ అవ్వండి అంటారు. వాళ్ళ దగ్గర పాపం ఆ రోజుకి 1000 రూపాయలు కూడా ఉండవు. సో దీనికోసం ఫస్ట్ మనం అసలు వీ హ్యావ్ టు గివ్ ఏ ఫ్రీ హెల్త్ కార్డ్. అంటే 3 లక్షల వరకు
ఏ మెంబర్కైనా ఎనీ ఇబ్బంది జరిగినప్పుడు నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ కార్డు ఇచ్చేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చే పద్ధతిని నేను విష్ణుని అడిగాను. హీ వాజ్ హ్యాపీ విత్ దట్. చేసాం. అది ఈ 4 ఏళ్ళు చేయటం జరిగింది. కొన్ని ఆ హెల్త్ కార్డ్స్ వల్ల మా మెంబర్స్ చాలా సంతోషంగా దే ఆర్ గెటింగ్ ట్రీటెడ్. ప్రతి సంవత్సరం 1.5 పైనే ట్రీట్మెంట్లు వాడిని ఉన్నాయి. అంటే ఇన్సూరెన్స్ చేయటం వల్ల దే గాట్ ట్రీటెడ్. మనం కట్టేది తక్కువైనా ఎక్కువ ట్రీట్మెంట్ జరిగింది. అది ఒక మేలు జరిగింది. దాని తర్వాత నాకు పర్సనల్గా ఉన్న పరిచయాలతో అందరు డాక్టర్స్, చైర్మన్స్ లైక్ మెడికవర్ చైర్మన్ అనిల్ కృష్ణ గారు, డాక్టర్ అనిల్ కృష్ణ గారు, మన ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, డాక్టర్ గోపీచంద్ గారు మన స్టార్ హాస్పిటల్స్, అలాగే మన డాక్టర్ గురువారెడ్డి గారు మన కాంటినెంటల్ హాస్పిటల్స్, రఘునాథ్ రెడ్డి గారు, హర్నాథ్ రెడ్డి, వీళ్ళందరూ నీ రిక్వెస్ట్ చేస్తే మా మెంబర్స్ అందరికీ ఫ్రీగా ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెక్ ఎవ్రీ 6 months చేయండి అని రిక్వెస్ట్ చేస్తే ఫ్రీగా రూపాయి కట్టకుండా. సో ఇప్పటికి 5-6 సార్లు చేశారు అందరికీ. సో అది చేస్తున్నాం. అండ్ ఇక సాధారణంగా యాజ్ నాట్ వైస్ ప్రెసిడెంట్, నేను యాజ్ పీపుల్స్ డాక్టరు, మీకు తెలిసిందే ఈ కార్మికులందరూ నా దగ్గరికి వస్తారు. ఇండస్ట్రీలో అందరూ వర్కింగ్ కాదు, అన్ని సంఘాల నుంచి నా దగ్గరకు వస్తారు. నేను ఫ్రీగానే చూస్తుంటాను. అలాగే మీకు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని గారు బ్రదర్ అని విన్నాం. ఆయనతో మీ రిలేషన్షిప్ ఎలా ఉంది? గోపీచంద్ మలినేని గారు కూడా మా బ్రదరే. అంటే మా మదరు, గోపీచంద్ గారి మదరు ఓన్ సిస్టర్స్. సో చిన్నప్పటి నుంచి బాగా ఎఫెక్షనేట్గా పెరిగిన వాళ్ళమే. దాని తర్వాత గోపీచంద్ మలినేని గారి మదరు విలేజ్లో, ఒంగోలులో, మాది ఒంగోలు కదా, అక్కడ విలేజ్లో ఉండేవారు. సో గోపీచంద్ మలినేని గారు ఇక్కడికి అసిస్టెంట్ డైరెక్టర్గా రావటం. తర్వాత మాది మ్యారేజ్ అయిన తర్వాత మా ఫాదర్ ఇన్ లా కూడా ఆయన ఒక ప్రొడ్యూసరు, కె మహేంద్ర గారని. వారు అప్పుడు శ్రీహరి గారితో అనేక పోలీసు, దేవాలయ సినిమాలు తీశారు. సో దాంట్లో గోపీచంద్ మలినేని హీ డిడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ హీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్ టుడే. పెద్ద పెద్ద హిట్ సినిమాలు మీరే చూశారు, లిస్ట్ ఆఫ్ ఇది. సేమ్ వెరీ ఎఫెక్షనేటు. ఎప్పుడు రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. అదే చిన్నప్పటి నుంచి అదే అన్న తమ్ముడు రిలేషన్షిప్ అలాగే ఉంటుంది. అలాగే ఇంకోటి సార్, ఆయన ఇప్పటికీ మీరు మీట్ అవుతూనే ఉంటారు, ఫంక్షన్స్ అనే కాకుండా? ఫంక్షన్స్ కాదు, రెగ్యులర్గా రోజు మాట్లాడుకునేది ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ఇంట్లో మా పిన్నితో అయినా, యాక్చువల్లీ మా మదరు, వాళ్ళ మదరు, ఇంకో సిస్టర్, 3 సిస్టర్స్ ఇళ్ళు, దే ఆర్ వెరీ క్లోజ్. అంతా కలిసి పెరిగిన వాళ్ళమే. సో నేను ఎల్డెస్ట్, నేను పెద్ద ఆవిడ సన్ అని కదా. సో ఐఎమ్ ది ఎల్డెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో అందరికీ అన్నలాగా, వాళ్ళు అదే మర్యాదతో, అంతే ప్రేమతో వి ఆల్వేస్. మా బిల్డింగ్ ఎంతవరకు వచ్చిందంటే మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎంతవరకు వచ్చింది చెప్తారా కొంచెం? ఇప్పుడు మీకు అప్పుడు సరిగ్గా క్యాంపెయిన్ అప్పుడు కరెక్ట్గా విన్నారో లేదో, ఇప్పుడు ఈ మాలో జరగాల్సిన మిగతా స్కీమ్స్ అన్నీ ఇది మాకి రిలేటెడ్ అమ్మా. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేయాల్సిన పనులు. మంచు విష్ణు గారు అప్పుడు చెప్పింది, మా బిల్డింగు వారు ఆయన సొంత డబ్బుతో, మీరు సరిగ్గా వినుంటారు, మేము మా సొంత డబ్బుతో, తన సొంత డబ్బుతో కడతాను అని చెప్పారు. సో ఇది డెఫినెట్గా ఇది మా అసోసియేషన్ అది కాదు, ఇది మంచు విష్ణు గారు వారు సొంత డబ్బుతో కడతారు. సో హీ ఈజ్ ట్రయింగ్. మీరెలా మమ్మల్ని అడుగుతున్నారో పాపం మేము ఆయన్ని ఇంకా ఇసుకిస్తాం. ఇప్పుడు నేను మా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఆయన ప్రతిసారి రాంగలోనే, సార్ మా బిల్డింగ్ అందరు అడుగుతున్నారు అంటే, ఆయన ఒకసారి 2-3 సార్లు ఆప్షన్స్ ఇచ్చారు.
ఏది నాకు ఒక పలానా ప్రాపర్టీలో ఇది ఉంది నార్సింగిలో, అది తీసుకోండి మా దీని కింద అంటే, జనరల్ బాడీ మీటింగ్లో అందరూ సార్ అది ఎక్కడో దూరం సార్, అది సార్ మాకు సెంటర్లో ఇక్కడ ఫిలిం నగర్ ఆ సొసైటీ దాంట్లో ఇవ్వండి అన్నారు. సో అందులో అది పడగొట్టి కట్టే ప్రాసెస్లో అందులో కొనిస్తానన్నారు, అది మళ్ళీ ఆగింది. సో ఇలా టెక్నికల్గా ఏది. సో ఏది ఏమైనా ఈ క్వశ్చన్ మాత్రం ఇది మంచు విష్ణు గారే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్. ఇప్పుడు ఎలా మీరు నన్ను అడుగుతున్నారో నిజంగా మేము కూడా కనపడంలోనే బ్రదరు ఆ బిల్డింగ్ది ఇది నువ్వే అనేది మే ఆ కమిటీ అందరూ మేము నసబెడుతుంటాం. అలాగే సార్, ఇంకా మీ నాన్నగారు మాదాల రంగారావు గారి గురించి తెలుసు, చాలా చెప్పారు, ఇంకా తెలుసు మాకు కూడా. ఆయన జీవిత ప్రభావం మీపై ఎలా ఉంది, ఇంకా ఏమైనా చెయ్యాలనుకుంటున్నారు ఆయన కోసము? డెఫినెట్లీ ఇప్పుడు మా నాన్నగారు ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఎందుకంటే ఫిలిమ్స్ ఆయన తీసిన ఫిలిమ్స్ అన్నీ లైక్ ట్రెండ్ సెట్టింగ్ విప్లవ సినిమాలు. అంటే ఆ రోజుల్లో ఒక వరవడిలో వెళ్తున్న ఫిలిం ప్రపంచంలో ఒక్కసారిగా యువతరం కదిలింది అంటే సామాజిక అంశాలతో, మళ్ళీ సామాజిక అంశాలతో తీసి బాక్స్ ఆఫీసులు హిట్ కొట్టడం, కమర్షియల్ సినిమాలు వెళ్తున్న టైంలో ప్రజల్ని చైతన్యవంతం చేసే సినిమాలు తీసి అవి సక్సెస్ఫుల్ చేయటం, అది ఆయనకు మాత్రమే సాధ్యం. ఆయన దాని తర్వాత చాలామంది వచ్చారు, మన నారాయణమూర్తి గారు ట్రై చేశారు. ఆయన ట్రెండ్ మాత్రం ఆయనే సెట్ చేసింది. తర్వాత అందరూ చాలా సినిమాలు అందరూ ప్రయత్నిస్తున్నాం. ఇవాళకి కూడా చాలా ప్రోగ్రెసివ్ సినిమా, జెండా లేకపోయినా ఇప్పుడు గమ్యం కృష్ణ గారు తీసింది అద్భుతమైన విప్లవ సినిమా అనే లెక్క. అలాగే మన కొరటాల శివ గారు తీసేవన్నీ జెండా లేకుండా అభ్యుదయ చిత్రాలే. సో ఇలా ఆయన ఒక ఫిల్మ్ విప్లవ నటుడుగానే కాకుండా విప్లవ నిర్మాతగానే కాకుండా, ఆ రోజుల్లో మీకు తెలిసిందే, ఆ రోజుల్లో 1981లో రెండే పార్టీలు ఉండేవి, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ. సో అప్పుడు వారి సినిమాలు ప్రభుత్వ వ్యతిరేకంగా సినిమాలు చేయటాలు కానివ్వండి, వాట్ ఎవర్, ప్రజల్ని చైతన్యవంతం చేసి వారిది ఒకటే ధ్యేయం ఉండేది. వారికి సూపర్ హిట్ అయినాక విప్లవ శంఖం తర్వాత 100 సినిమాలు వచ్చినా హీరోగా ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని 2000 మీటింగ్లు 3000 మీటింగ్లు, పెద్ద పెద్ద సినిమాలు, రామానాయుడు గారు లాంటి వాళ్ళు వచ్చి, రంగారావు నీకింత రెమ్యూనరేషను, పెద్ద హీరోలు సోహన్ బాబు గారికి కృష్ణ గారికి అంత రెమ్యూనరేషన్ ఇస్తాం, నువ్వు ఈ సినిమా చేయాలి అంటే కూడా ఆయన లేదండి నేను పొలిటికల్ క్యాంపెయిన్కి వెళ్ళాలి, ఈసారి పుచ్చలపల్లి సుందరయ్య గారు సీఎం అవ్వాలి, కమ్యూనిస్ట్ పార్టీ నేను అధికారంలోకి తేవాలి, గిరిప్రసాద్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి. ఆయన ఎంతసేపటికి ఇదే ఫార్మాట్లో ఉండేవారు. సో అండ్ అలాగే విప్లవం ఎక్కడ పోరాటాలు ఉంటే అక్కడ పోరాటాలకి వెళ్ళటం. సో బేసిక్గా అన్ని విధాల ఈజ్ ఎ ట్రూ కమ్యూనిస్టు. నేను చెప్తున్నానే, మేము చాలా స్ట్రిక్ట్, మేము సామాన్యులుగా పెరిగాము చాలా. మేము అసలు ఒక హీరో కొడుకుగా అలా ఏం పెరగలేదు. మామూలు సిటీ బస్సుల్లో వెళ్ళి టోకెన్లు ఇచ్చుకొని, నేను చదువుకున్న స్కూల్ అయితే ఆ రోజుల్లో కేసరి హైయర్ సెకండరీ మైలాపూర్, అప్పట్లో తెలుగు మా మంచోళ్ళు బాగా ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు అందరూ చదువుకునే మంచి స్కూల్ అది. మేమేమి హైఫై స్కూల్స్లో చదవలా. నాకు సంవత్సరానికి ఫీజే 14 రూపాయలు ఆ రోజుల్లో. 14 రూపాయలే ఫీజు. 14 రూపాయలతో మీరు గ్రేట్ సార్. అంత ఉండి కూడా అసలు ఆ స్కూల్ గ్రేటు. మొత్తం సంవత్సరం ఫీజు అది 14 రూపాయలు తీసుకునేది. అలాంటి స్కూల్స్లో చదువుకొని మేము స్కూల్ ఫస్ట్లో వచ్చాము. అలాగే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయ్యాము. నేననేది అంతా వీ స్టేడ్ ఏ వెరీ నార్మల్ లైఫ్. మేము ఎప్పుడన్నా మా ఫాదర్ని అదిగో మనదేదో ఆ షూటింగ్ ఆ కారు వచ్చింది కదా, మా సిస్టర్ని అందులో డ్రాప్ చేయొచ్చు కదా అంటేను, ఆ రోడ్లో మీ సిస్టరే కాదు వెళ్ళే వాళ్ళందరూ మన సిస్టర్లే అనేవారు. సో అందుకని ఆయనకి సొసైటీ వాజ్ ఫస్ట్. అండ్ అలాగే ఈ లాస్ట్ డేస్లో కూడా
లాస్ట్ 4-5 ఇయర్స్ కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఆయన ఎప్పుడు పులిలాగా బతికిన వ్యక్తి కదా. నేను నా అన్నీ దానం చేసేసి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా యాక్టివ్గా అంటేను మేము చాలా ఏం లేదు, మీరు నార్మల్ అయిపోతారు, మళ్ళీ ఉద్యమాలు చేయొచ్చు. సో ఎప్పుడెప్పుడు లేచి ఉద్యమాలకు వెళ్ళాలి అనే అనే ఆలోచనలతోనే ఉన్నారు ఆయన. సో ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్, ఏ గ్రేట్ కమ్యూనిస్టు. దాని తర్వాత మేము చాలా నేర్చుకున్నాం. అండ్ వెరీ సింప్లిఫైడ్, వెరీ సింపుల్ లివింగ్. కానీ అంటే వారిలో చాలా గ్రేట్ ఫీచర్స్ ఉన్నాయి. వర్కింగ్ క్లాస్ అంటే చాలా ఇష్టం. నేను చెప్పాను కదా, మా ఇంట్లో పండగ అంటే మేడేనే ఉండేదని. సార్ ఇప్పటి వరకు మీరు మంచిగా మూవీస్ చేసి కొద్ది రోజులే, కొన్ని ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చింది కదా, మరి రాబోయే కాలంలో మీ నుంచి నెక్స్ట్ ఇయర్ వరుస నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ నెక్స్ట్ చేయొచ్చా? ఇయర్ నుంచి మళ్ళీ నవతరం పిక్చర్స్ బ్యానరు, నా భారత్ ప్రొడక్షన్స్ రెండిట్లో స్టార్ట్ అవుతున్నాయి. నాకు గ్యాప్లు ఎందుకంటే అమ్మా, నాకు కుటుంబం ఉంది, పిల్లలు, చదువులు, ఇవాళ అన్నీ ఎంత అవుతున్నాయి. వైద్యం నేను ఫ్రీగా చేస్తూ సినిమాలతో పెద్ద సంపాదన వచ్చేది ఉండదు కదా. నేను రకరకాల ఆ వ్యాపారాలు చేస్తూ నేను ఐ హ్యావ్ టు గో ఫార్వర్డ్. అంటే సినిమా అనేది కూడా చిన్న పసిబిడ్డ లాంటిది. ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్. నేను ప్రతిసారి మొదటి సినిమా తీయటానికి నేను చాలా మెడికల్ రిప్రజెంటేటివ్ స్టేజ్ నుంచి, ఉద్యోగంలో నేను జరిగింది ఫీజు కట్టుకోవటానికి మెడికల్ రిప్రజెంటేటివ్ స్టేజ్, ఆ స్టేజ్ నుంచి నేను రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్, నా ఎండి అయ్యాలకి ఎండి అయ్యా. ఆడ నుంచి మళ్ళీ ఓవర్ నైట్ నేనేం సిఎండి అవ్వలా. నేను అసలు 1992లో రష్యాలో కమ్యూనిజం పోయి స్కాలర్షిప్లు ఇవ్వము, 5,000 కట్టి చదువుకోండి లేకపోతే ఇండియాకి వెళ్ళండి అంటే, నేను ఇక ఇండియాకి వెళ్తే ఏం చేయాలి, మనం చాలా కష్టాలు. మా బ్రదర్ని అడిగితే, నువ్వు ఇక్కడికి రాబాకు, ఇక్కడికి వస్తే చాలా కష్టాల్లో ఉన్నాం, ఇంట్లో రెంట్ కూడా 6 నెలలుగా కట్టలేదు, సో దిస్ ఈజ్ ది పరిస్థితి ఇక్కడ. అప్పుడు ఒక ఫార్మా కంపెనీలో మెడికల్ రెప్గా జాయిన్ అవ్వటం, ఆ నుంచి స్లోగా రీజనల్ మేనేజర్, జోనల్ మేనేజర్, రీజనల్ డైరెక్టర్, అలా నా ఎండిఏలకి నేను ఆ కంపెనీకి ఎండి అయ్యాను. సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే అన్నీ ఉంటాయి అనుకుంటారు కానీ మీ లైఫ్లో మాత్రం దాని తర్వాత ఐ డిడ్ మై దాని గోల్డ్ మెడల్ వస్తే ఎండీలో నాకు ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఐ థింక్ మా యూనివర్సిటీ మొత్తం మీద ఇద్దరికే ఇచ్చారు గ్యాస్ట్రోఎంట్రాలజీ సూపర్ స్పెషలైజేషను. సో అది చేస్తూ మళ్ళీ అనేక ఫార్మా కంపెనీస్కి ఎండీగా చేయటం. సో దిస్ ప్రాసెస్ వాజ్ ఆల్ బికాజ్ ఆఫ్ సఫరింగ్స్ ఓన్లీ. సో మా ఓవర్ నైట్ ఏమి రాలేదు. సో నేను ఇన్ని చేస్తూ కూడా ఈ డబ్బులు ఎందుకు సంపాదించాలంటే సినిమా తీయటానికి. మళ్ళీ నన్ను చాలామంది అన్నారు, ఏమైనా నీకు అవసరమా, నీకు మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఇంత బాగా సెటిల్ అయ్యి రష్యాలో నీకు ఆల్ వైడ్ సిఎస్ కంట్రీస్లో ఇంత వెల్ సెటిల్ అయిపోయి 10 కార్లు ఇళ్ళు అన్నీ ఉండి కూడా మళ్ళీ సినిమా అంటావు ఏంటంటే దట్ ఈజ్ వాట్ పుల్సస్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే వాతావరణంలో పెరిగాం. ఇప్పుడు నాతో చదువుకున్న వాళ్ళందరూ కూడా నాకు సీనియరు, మన రవిబాబు, చలపతిరావు గారు అబ్బాయి, సాయి కుమార్ గారు, వీళ్ళందరూ సీనియర్సు. అయ్యప్ప, సాయి కుమార్ గారు బ్రదర్ రవిశంకరు, ఇలా మా చాలా బోసుబాబు, రఘుబాబు, వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి అందరూ అటు తిరిగి మళ్ళీ ఇంజనీరింగ్లు అయ్యి చేసి అందరూ మళ్ళీ సినిమా ఇండస్ట్రీకే వచ్చారు. అలాగే అదే అంటారు కదా, ఏ గూటి పక్షులు అక్కడికే చేరాయి అన్నట్టు. సో అట్నే సినిమా కోసమే వచ్చాం. ఏదో హీరో అయిపోయి నా కాన్సెప్ట్ ఏదో హీరో అయిపోయి స్టారు ఇది కాదు. మా ఫాదర్ మంచి ప్రోగ్రెసివ్ సినిమాలు తీశారు, దానికి కంటిన్యూటీగా నేను కూడా మంచి నటుడు, మంచి సినిమాలు తీశాడు అని ఆయన పేరు నిలబెట్టే సినిమాలు తీస్తే చాలు. దట్ ఈస్ వాట్ ఫర్ దట్ ఓన్లీ రావటం జరిగింది. గ్రేట్ సార్. ఇప్పటి వరకు మాకైతే మీరు చాలా విషయాలు చెప్పారు, తెలిసినవి చెప్పారు, తెలియనివి చెప్పారు. అంటే మీ దగ్గర నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము తీసుకున్నాము. అలాగే మీరు రాబోయే కాలంలో మాత్రం మంచి మంచి సినిమాలు తీస్తూ అందులో కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మా బీఆర్కే తరపున, మా ఆడియన్స్ తరపున కోరుకుంటున్నాం సార్. నమస్తే, థ్యాంక్ యూ.